అయ్యప్ప భజనకు వెళ్తుండగా పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థులు దుర్మరణం చెందారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు కొత్త ట్రాక్టర్లను తీసుకువెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టి లోపలికి చొచ్చుకునిపోయి నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న 6లో 5 మృతి చెందారు. వీరంతా 20 నుంచి 22 ఏళ్ల వయసు వారే. మృతుల్లో గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వినుకొండ మండలం శివపురానికి చెందిన శ్రీకాంత్, వినుకొండ సమీప గ్రామానికి చెందిన వాసు, పిడుగురాళ్లకు చెందిన మహేష్, నూజెండ్ల మండలం ములకలూరుకు చెందిన యశ్వంత్ సాయి ఉన్నారు. విజ్ఞాన్ లారాలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం తాళ్డూరుకు చెందిన రామిరెడ్డి ఈ ప్రమాదంలో చనిపోయారు. వినుకొండ మండలం దొండపాడుకు చెందిన మద్దుకూరి కార్తీక్ తీవ్ర గాయాలయ్యాయి. చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అతన్ని గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 4 విద్యార్థులు అయ్యప్ప దీక్షలో ఉండగా మరొకరు గోవిందమాలలో ఉన్నారు. వీరంతా వినుకొండ మండలం విటంరాజుపల్లె వద్ద అయ్యప్ప భజనకు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. విద్యార్థుల మృతిపై మంత్రులు నారా లోకేష్, మండిపల్లి రాంప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.